వెల్కమ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఇండియన్ హిస్టరీ అనే టాపిక్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ 1000 బిట్స్లో పార్ట్ 4 చూద్దాం. ఫస్ట్ వన్, రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీలో రాసిన గీతాంజలి పద్య కావ్యాన్ని మొదటిగా తెలుగులోకి అనువదించిన వారు ఎవరు? ఆన్సర్ గుడిపాటి వెంకటాచలం. అంబేద్కర్ స్థాపించిన పత్రిక ఏది? ఆన్సర్ మూక్ నాయక్. భారతదేశంలో మొట్టమొదటి జిల్లా స్థాయి కాంగ్రెస్ ఏది? ఆన్సర్ కృష్ణా జిల్లా కాంగ్రెస్. సరోజినీ నాయుడు నివాసం పేరు ఏమిటి? ఆన్సర్ గోల్డెన్ థ్రెషోల్డ్. దక్షిణ భారతదేశ దండి అని దేన్ని పిలిచేవారు? ఆన్సర్ సీతానగరం ఆశ్రమం. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర రాసింది ఎవరు? ఆన్సర్ ఎర్రమల్లి నరసింహారావు. హిందూ మతాన్ని స్వీకరించిన తొలి విదేశీ వనిత ఎవరు? ఆన్సర్ మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్. గాంధీ వర్సెస్ లెనిన్ కరపత్రాన్ని ఎవరు ప్రచురించారు? ఆన్సర్ శ్రీపాద అమృత డాంగే. HMIS తల్వార్ గోడపై క్విట్ ఇండియా అని రాసి అరెస్ట్ అయిన నావికుడు ఎవరు? ఆన్సర్ BC దత్. రవీంద్రనాథ్ ఠాగూర్ వందే మాతరం గేయాన్ని ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు? ఆన్సర్ 1896 కలకత్తా సమావేశంలో. కేబినెట్ మిషన్ను భారత్కు పంపిన వారు? ఆన్సర్ అట్లీ. చౌరీ చౌరా ప్రాంతంలో జరిగిన హింస ఏ ఉద్యమ కాలం నాటిది? ఆన్సర్ సహాయ నిరాకరణ ఉద్యమం. లో 1929లో రాయల్ కమిషన్ దేనికోసం ఏర్పాటు చేశారు? ఆన్సర్ కార్మిక సమస్యల పరిష్కారం కోసం. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కింది ఏ ప్రాంతంలో జపాన్ బాంబులు వేసింది? ఆన్సర్ విశాఖపట్నం, కాకినాడ. సంస్థానాధీశుల సమస్యలను పరిష్కరించడానికి ప్రథమంగా ఏర్పడిన కమిటీ ఏది? ఆన్సర్ బట్లర్ కమిటీ. రౌలత్ చట్టాలు అమలైన తేదీ ఏది? ఆన్సర్ 1919 మార్చి 18. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా బ్రిటిషర్ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ
కాంగ్రెస్ మంత్రులు ఏ తేదీన రాజీనామా చేశారు? ఆన్సర్ 1939 నవంబర్ 5. మహమ్మద్ అలీ జిన్నాకు వీటో అధికారాన్ని కల్పించిన వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ వేవెల్. అస్సాం కేసరిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ అంబికారాయ్ చౌదరి. ఆపరేషన్ పోలో ఇది 1948 సెప్టెంబర్ 13న జరిగింది. ఆ కాలం నాటి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. కింది వాటిలో ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, బెంగాలీ, మరాఠీ, గురుముఖి భాషల్లో ప్రచురితమైన పత్రిక ఏది? ఆన్సర్ గదర్ పత్రిక. ఆధునిక బెంగాల్ దేశభక్తికి బైబిల్ లాంటి గ్రంథంగా దేన్ని పేర్కొంటారు? ఆన్సర్ ఆనంద్ మఠ్. ఫ్రెంచి వారు పుదుచ్చేరి స్థావరాన్ని భారత్కు ఏ సంవత్సరంలో అప్పగించారు? ఆన్సర్ 1956. స్వతంత్ర భారతదేశానికి రక్షణ శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ బల్దేవ్ సింగ్. విక్టోరియా మహారాణి పట్టాభిషేక వజ్రోత్సవం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1897. స్వతంత్ర భారతదేశ తొలి మంత్రివర్గంలో విదేశాంగ శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా లండన్ వెళ్లిన గాంధీజీకి ఎవరు ఆతిథ్యం ఇచ్చారు? ఆన్సర్ మ్యూరియల్ లెస్టర్. విక్టోరియా మహారాణి ప్రత్యక్ష పాలన ఏ సంవత్సరంలో ముగిసింది? ఆన్సర్ 1901. భారతదేశంలో హత్యకు గురైన ఏకైక గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ లార్డ్ మేయో. గాంధీజీని గురువుగా ప్రకటించుకున్న ప్రముఖ వ్యక్తి ఎవరు? ఆన్సర్ మార్టిన్ లూథర్ కింగ్. ప్రపంచ మతాల పార్లమెంట్లో స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న ఎక్కడ ప్రసంగించారు? ఆన్సర్ చికాగో. ఇండియన్ టార్జన్ అని పేరొందిన వారెవరు? ఆన్సర్ దండమూడి రాజగోపాలరావు. భారత పరిపాలనా వ్యవస్థలో పోర్ట్ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టిన వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ లార్డ్ కానింగ్. నైన్టీన్ 1936లో అఖిల భారత కిసాన్ సభను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ లక్నో.
1846లో బ్రిటిషర్ల నుంచి కశ్మీర్ను ₹1,00,00,000 కొనుగోలు చేసిన వారు ఎవరు? ఆన్సర్ గులాబ్ సింగ్. ఈస్ట్ ఇండియా కంపెనీ ముద్రించే నాణేలపై మొఘల్ చక్రవర్తి అధికార ముద్ర ఏ సంవత్సరం వరకు ఉంది? ఆన్సర్ 1835. వితంతు పునర్వివాహ చట్టాన్ని రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ లార్డ్ డల్హౌసీ. ఆదాయ పన్నును రద్దు చేసిన వైస్రాయి ఎవరు? ఆన్సర్ నార్త్ బ్రూక్. భగవద్గీతను ఇంగ్లీషులోకి అనువదించిన వారెవరు? ఆన్సర్ సర్ చార్లెస్ విల్కిన్స్. రాజర్షి అనేది ఎవరి బిరుదు? ఆన్సర్ పురుషోత్తమదాస్ టాండన్. నల్లమందు కమిషన్కు అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ రిచర్డ్ స్ట్రాచి. తన రచనల ద్వారా భారతదేశ చార్లెస్ డికిన్స్ అని కీర్తి పొందిన వారు ఎవరు? ఆన్సర్ ముల్క్రాజ్ ఆనంద్. సంతాలులను తీవ్రంగా ఆర్థిక దోపిడీకి గురి చేసిన వడ్డీ వ్యాపారులు ఎవరు? ఆన్సర్ డికూలు. నా సత్య శోధన మై సర్చ్ ఫర్ ట్రూత్ అనేది ఎవరి ఆత్మకథ? ఆన్సర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. నైన్టీన్ 46లో భారత వైద్య విద్యలో చేపట్టాల్సిన మార్పులను ప్రస్తావించిన కమిటీ ఏది? ఆన్సర్ సర్ జోసెఫ్ బోర్ కమిటీ. జాబ్ చార్నాక్ అభివృద్ధి చేసిన పట్టణం ఏది? ఆన్సర్ కలకత్తా. దేశరత్న అని ఎవరిని పిలిచేవారు? ఆన్సర్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఆపరేషన్ పోలోకు మరో పేరు ఏది? ఆన్సర్ గొడ్డాన్ ప్లాన్. ఆపరేషన్ పోలో కాలం నాటి హైదరాబాద్ నిజాం ఎవరు? ఆన్సర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాద్ భారత యూనియన్లో విలీనం తర్వాత నిజాం ఏ హోదా పొందారు? ఆన్సర్ రాజ్ ప్రముఖ్.